ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం కేసులో సిట్ కీలక పురోగతి సాధించింది. ఇప్పటికే 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులకు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను గుర్తించారు. మరోవైపు చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు వీడియో మరింత కాకరేపుతోంది. ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహిత సహచరుడు వెంకటేష్ నాయుడు మద్యం నోట్ల కట్టెల మధ్య వాటిని లెక్కిస్తూ బయటకు వచ్చిన వీడియో వెనుక అసలు కథ ఏమిటనే అంశాలపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో 8 కోట్ల 80 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిపోయారు. ఇవన్నీ మద్యం ముడుపులేనని, ఎన్నికలలో డబ్బు పంపిణీ చేసేందుకు వీటిని తరలిస్తున్నారని సిట్ నిర్ధారణకు వచ్చింది. ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలంలో ఇలా అనేకసార్లు డబ్బులు తరలించారని, ఈ మొత్తం 200 నుంచి 350 కోట్ల వరకు ఉంటుందని సిట్ అధికారులు అంచనాకు వచ్చారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులకు ఈ డబ్బులు పంపిణీ చేశారని కూడా సిట్ తన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఇప్పుడు మద్యం కుంభకోణంలో డిస్టిలరీల నుంచి వసూలు చేసిన 3 కోట్లే ఎన్నికల సమయంలో పంపిణీ చేశారని, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ డబ్బును పంపించారని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ డబ్బులన్నింటినీ తరలించి వెంకటేష్ నాయుడు పంపిణీ చేయడంతో పాటు జల్సాలకు కూడా ఉపయోగించారని అంటున్నారు. ముఖ్యంగా చెవిరెడ్డికి సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు శ్రీలంక వెళుతుండగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని సిట్ అధికారులకు అప్పగించారు. తాజాగా సిట్ వెంకటేష్ నాయుడు ఫోన్ నుంచి రిట్రీవ్ చేసిన వీడియోల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వెంకటేష్ నాయుడు ఫోన్లో ఉన్న డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేశారు. ఎప్పుడో డిలీట్ చేసిన వీడియోలు, ఫోటోలు బయటకు తేగలిగారు. ఈ విషయం తెలుసుకున్న సిట్ అధికారులు వెంకటేష్ నాయుడు బ్యాక్గ్రౌండ్ పై కూడా ఇప్పుడు దృష్టి సారించారు. ఫోన్లో ఉన్న అన్ని అంశాలను బయటకు తీసుకువస్తున్నారు. ఒక సినీ హీరోయిన్ తో వెంకటేష్ నాయుడు ఉన్న ఫోటోలను కూడా సిట్ సేకరించింది. ప్రత్యేక విమానం ఎక్కేందుకు వెళ్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో స్పష్టం చేసింది. వీటికి కూడా సిట్ అధికారులు వెంకటేష్ నాయుడు మొబైల్ నుంచి రిట్రీవ్ చేశారని చెబుతున్నారు. సినీ హీరోయిన్ తో ఉన్న ఫోటోలతో పాటు స్టైల్ గా స్పెషల్ ఫ్లైట్ లోకి వెళ్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మద్యం నోట్ల కట్టెలు లెక్కిస్తూ వెంకటేష్ నాయుడు వాటిని పరిశీలిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తున్నాడు. బ్యాంకులో అప్పగించిన నగదు కట్టెలు ఎన్నికల సమయంలో వేరే వారికి పంపేందుకు సిద్ధం చేస్తున్నారని తేలిపోయింది. ఈ కట్టెలకు బండిల్ వేసి ఉండటంతో ఇవన్నీ బ్యాంకు నుంచి వచ్చాయనేది అర్థమవుతుంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి చెవిరెడ్డికి పంపించిన అనంతరం వెంకటేష్ నాయుడు వద్దకు చేరాయని సిట్ అధికారులకు సమాచారం అందింది. ఇక ఫోన్ వాట్సాప్ నుంచి రిట్రీవ్ చేసిన సిట్ అధికారులు ఆయన ఫోన్ సంభాషణ, ఇతర సమాచారాన్ని కూడా రిట్రీవ్ చేసినట్లు భావిస్తున్నారు. ఈ వీడియో తీసిన సమయంలో వెంకటేష్ నాయుడు వైసీపీకి చెందిన ఎవరెవరి నేతలతో మాట్లాడారో నిర్ణయించారు. కాల్ డేటా రికార్డును కూడా సిట్ అధికారులు బయటకు తీస్తున్నారు. అదలా ఉంటే ఏపీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడి మరో వీడియో వైరల్ అవుతోంది. స్పెషల్ ఫ్లైట్ లో నటి తమన్నాతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటు బీఆర్ఎస్ నేతలతో ఉన్న వెంకటేష్ నాయుడు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే వైరల్ అవుతోన్న ఫోటోలపై బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు స్పందించలేదు. మొత్తం మీద వెంకటేష్ నాయుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాడు. ఈ క్రమంలో వెంకటేష్ నాయుడిని సిట్ కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వై నాట్ 175 అంటూ నినదించిన వైసీపీకి ప్రతిపక్ష హోదాను ప్రజలు తీసేయడంతో డీలా పడ్డ నేతలకు ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం వ్యవహారం మరింత చేటు తెచ్చేలా ఉందని కొందరు తలలు పట్టుకుంటున్నారట.